నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. డిఎంకే ఎంపీ దయానిధి మారన్ లోక్సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంస్కృత భాష ఎవరికి అర్థమవుతుంది, ఎవరికి అర్థం కానటువంటి భాషని ట్రాన్స్లేట్ చేస్తూ ఇంటర్ప్రిటేట్ చేస్తూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది, ఇది ప్రజాధనాన్ని వృధా చేయడమే అవుతుంది అంటూ ఆయన స్పీకర్ పైన దుమ్మెత్తిపోశారు. మరొక విమర్శ కూడా చేశారు. ఈ విధంగా చేయడం వలన, ఈ సంస్కృత్ భాషను గురించి మాట్లాడడం వలన ఈ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది, కుట్ర జరుగుతోందంటే కూడా దయానిధి మారన్ను దుమ్మెత్తిపోశారు. అయితే ఆర్ఎస్ఎస్ పైన, హిందుత్వం పైన, అలాగే సంస్కృత భాష పైన, హిందీ భాషపై కూడా మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గతంలో చాలామంది డిఎంకే ఎంపీలు మాట్లాడడం జరిగింది, పార్లమెంటు లోపట బయట కూడా. మరొకసారి అదే విషయం చిమ్మేటువంటి ప్రయత్నం జరిగింది లోక్సభలో. మరి దీనికి ఓం బిర్లా కూడా గట్టిగానే స్పందించారు. మీకున్న సమస్య ఏంటో చెప్పండి. కేవలం సంస్కృతం ఒక్కటే కాదు, మిగతా 18-22 భాషలు కూడా ఉన్నాయి భారతదేశంలో. ఏ భాషకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఆ భాషకు ఉంటుంది. ఒక ప్రైమరీ లాంగ్వేజ్ సంస్కృతం, దాన్ని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా ఆయన వివరించేటువంటి ప్రయత్నం జరిగింది. మరి డిఎంకే నేతలు ఇలాంటి వ్యాఖ్యలు పదే ఎందుకు చేస్తున్నారు? ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి విశ్లేషకులు, అలాగే చారిత్రక నవల రచయిత ముదిగొండ శివప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. శివప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా చూస్తారు దయానిధి మారన్ వ్యాఖ్యల్ని? సంస్కృత భాష మాట్లాడడం ద్వారా ట్యాక్స్ పేయర్స్ మనీని, ట్యాక్స్ పేయర్లు చాలామంది, కోట్ల మంది ప్రజలు ట్యాక్స్ పేయర్లు ఉన్నారు, వాళ్ళ యొక్క డబ్బుని వృధా చేస్తున్నారు ఈ ఇంటర్ప్రిటేషన్ ద్వారా అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. హియర్ ఈజ్ ఎ మెసేజ్. ఇవాళ లోక్సభలో తమిళనాడుకు చెందినటువంటి దయానిధి మారన్ సంస్కృత భాష గురించి చేసినటువంటి ప్రసంగం చాలా చర్చనీయాంశమైంది. దాని మీద దేశవ్యాప్తంగా కూడా నిరసనలు బయలుదేరాయి. ఈ సందర్భంగా మనం కొన్ని విషయాల్ని స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తమిళనాడులో పూర్వం సంస్కృత భాషకు చాలా గొప్ప గౌరవం ఉండేది. నాయనార్స్, ఆళ్వార్స్ తదితరమైనటువంటి వాళ్ళందరూ కూడా సంస్కృతాన్ని గౌరవించారు. కంబన్ అనే ఒక మహామహుడు రామాయణం రచించాడు, కంబన్ ఆయన పేరు. అలాగే తిరువళ్ళువర్ అనే ఆయన తిరుక్కురల్ రచించాడు. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైన గ్రంథాలు. అయితే క్రిస్టియన్స్ తమ మిషనరీ ప్రచారం కోసం ఏం చేశారంటే వేర్పాటువాదాన్ని ప్రవేశపెట్టారు. ద క్రిస్టియన్ మిషనరీస్, దే ఇంట్రడ్యూస్డ్ డిసిసివ్ లింగ్విస్టిక్ ఫోర్సెస్ ఇంటూ తమిళనాడు. వాళ్ళు ఎటువంటి స్థితికి వచ్చారంటే అసలు భారతదేశంలో తమిళనాడు అంతర్భాగం కాదు, తమిళనాడు ఈజ్ ఎ సపరేట్ కంట్రీ అన్నటువంటి స్థాయికి వచ్చారు. నేను చెప్తోంది అభూత కల్పన కాదు. 1950లో పాకిస్తాన్ డివిజన్ తర్వాత మాకు ద్రవిడ నాడు అనే ఒక సపరేట్ కంట్రీ ఇవ్వండి అంటూ ఉద్యమం సాగించారు. అంతేకాదు సంస్కృత భాషను వాళ్ళు నిషేధించాలి అన్నారు. కంచి కామకోటి పరమాచార్య మీద వాళ్ళు దండయాత్ర చేశారు. జయేంద్ర సరస్వతి మీద వారు దండయాత్ర చేశారని జైల్లో పెట్టించారు. అంతేకాదు వాళ్ళు ఎక్కడ హిందీ అన్న మాట వినపడకుండా హిందీ నాగరి లిపిని తమిళనాడులో బ్యాన్ చేశారు. రైల్వే స్టేషన్లో రైలు బోర్డుల మీద హిందీ ఉంటుంది కదండి, ఆ హిందీ అక్షరాలని నాగరి లిపిని తాగుపెట్టి పూశారు. ఈ పని చేసిన ఆయన పేరు ఈవి రామస్వామి నాయకర్. హియర్ ఈజ్ ఎ పారాడాక్స్, ప్లీజ్ లిసన్. రామస్వామి ఈజ్ ఎ సాంస్క్రిట్ వర్డ్, దయానిధి ఈజ్ ఎ సాంస్క్రిట్ వర్డ్, ఉదయనిధి ఈజ్ ఎ సాంస్క్రిట్ వర్డ్, their father Karunanidhi is a Sanskrit word, and their TV's name, that is Udaya TV, Udayan TV, Udayan is a Sanskrit name. విన్నారండి? ఇవన్నీ సంస్కృత పదాలు కదా, వాడు వాడుతున్నటువంటి పదాలన్నీ సంస్కృత పదాలు. ఈ పేరు సంస్కృతం పేరు, వాళ్ళు పెట్టుకున్న పేర్లు అంటే. బట్ దే ఆర్ క్రిస్టియన్స్, బట్ దే హేట్ సాంస్క్రిట్. దిస్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. వీళ్ళకి ఫారిన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. యుఎస్ఎయిడ్ అని ఒక సంస్థ ఉంది అమెరికా నుంచి. ఆ సంస్థ చాలా ప్రాంతాల్లోకి, ముఖ్యంగా తమిళనాడులోకి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పంపిస్తున్నది. ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ టు ఇన్వెస్టిగేట్ దిస్ ఆస్పెక్ట్.
How many millions of dollars are pumped into Tamil Nadu by USAID, a disastrous international conspirating organization? ఈ విషయం మీద ముందు ఎంక్వైరీ కనుక చేస్తే అప్పుడు ఈ దయానిధి మారన్ యొక్క విషయం తెలుస్తుంది. అంతేకాదు రాముడిని వాళ్ళు అవమానించారు. అవును, రాముడి పేరు చెప్పి వాళ్ళు చెప్పుల దండలు వేసి ఊరేగించారు. దే ఆర్ ఫెనిటిక్స్, యాక్చువల్లీ దే ఆర్ లూనిటిక్స్. ఐ విల్ టెల్ యూ. వాళ్ళు భాషోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. వాళ్ళు భాష పేరు మీద ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల్ని పిచ్చివాళ్ళుగా చేసి ఓట్లు దండుకుంటున్నారు. ఇట్ ఈస్ అన్టాలరబుల్. దీన్ని ఎవరు కూడా సహించకూడదు. ఐ లవ్ తమిళ్, ఐ లవ్ తమిళ్, ఐ లవ్ తెలుగు, ఐ లవ్ అండ్ కర్ణాటక లాంగ్వేజ్. ఐ నో కర్ణాటక లాంగ్వేజ్. ఐ కెన్ స్పీక్ సమ్ ఆఫ్ ది కర్ణాటక వెర్సెస్, నాకు వచ్చు. కానీ ఈ రకమైనటువంటి సంస్కృత భాష మీద ద్వేషం రెచ్చగొట్టడం ద్వారా వీళ్ళు దేశద్రోహానికి పాల్పడుతున్నారు. ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ Amit Shah, to impose a ban on DMK party. DMK is not an Indian party. It is a foreign party. It has nothing to do with our India and Indian culture. I request Honorable Home Minister to impose a total ban on DMK party. ఇక లాంగ్వేజ్ విషయానికి వస్తే Tamil is a good language. I am not a hatred of Tamil language, but Sanskrit is more beautiful language than any Indian language, than Telugu, than Tamil, than Kannada, than Malayalam, or even Hindi. Sanskrit is the most beautiful language in the world. అంటే ఆయన ఇంకో మాట కూడా అన్నారు. అసలు ఎంతమందికి అర్థమవుతోంది ఈ సంస్కృత భాష? కేవలం ఒక 70,000 మందికో 72,000 మందికో అర్థమవుతుందేమో. ఇంత ప్రజా ధనాన్ని ఎందుకు వృధా చేస్తారు దీన్ని ట్రాన్స్లేట్ చేయడం ద్వారా అంటూ కూడా మాట్లాడారు. తర్వాత ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో గురించి కూడా మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు లోక్సభలో అనే ఆరోపణ కూడా చేశారు. దీని మీద కూడా మీరు స్పందించారు. రెండింటికి నేను 2 సమాధానాలు చెప్తాను. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఈజ్ ఎ గుడ్ ఐడియాలజీ. GOOD, గుడ్ ఐడియాలజీ. వాళ్ళు ఏమంటున్నారు? భారత మాతకు జై అంటున్నారు. చెప్పండి, భారత మాతకు జై అంటే ఏమిటి తప్పు? చెప్పండి రాజు గారు. తప్పు లేదు. బట్ ఎందుకనే మరి ఈ డిఎంకే మొట్టమొదటి నుంచి కూడా సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడము. డిఎంకే ఇప్పుడు దయానిధి మారన్ ఒక్కరే కాదు, గతంలో కూడా చాలామంది ఆ పార్టీ కీలక నేతలు, అంటే వాళ్ళ పునాదులు దీని మీద ఆధారపడి ఉన్నాయనుకోవచ్చా? ఎందుకని హిందుత్వం అంటే అంత ద్వేషం దేనికి? సనాతన ధర్మం అంటే అంత ద్వేషం దేనికి? భారత మాతకు జై అంటే తప్ప? చెప్పండి. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అంతా ఈ ఒక్క వాక్యం మీద ఆధారపడి ఉంది. భారత మాతకు జై అనొద్దు. ఏముందని చెప్పండి. పోని అమెరికాకు జై అందామా? జై అమెరికా, జై రష్యా, జై చైనా అందామా? చెప్పండి. వేరే దేశంలో అలా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. మన పార్లమెంట్లో ప్రమాణ స్వీకార సమయంలోనే జై పాలస్తీనా అన్నటువంటి వ్యాఖ్యలు మనం విన్నాం కదా. అవును, మరి ఏం చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. I am asking central government why they have not taken any action. Then is it not incompetence to punish such actions? Why they are tolerating? Why they are tolerating, sir? They are anti-national activities. No, they are unpardonable. I request our Home Minister Amit Shah to take immediate action and suspend that member from the parliament and impose a total ban on DMK party. It is anti-national party. This party is nothing to do with India. మీకు ఇంకో విషయం చెప్తాను. మన విజ్ఞానం అంతా కూడా సంస్కృతంలో ఉంది. అవర్ ఎంటైర్ నాలెడ్జ్ ఈజ్ ఇన్ సాంస్క్రిట్, వేదాస్, పురాణాస్, కావ్యాస్. అందుకని సాంస్క్రిట్ బ్యాన్ చేస్తే మొత్తం విజ్ఞానం నశించిపోతుంది. ఇండియా విల్ లూజ్ ఇట్స్ కంప్లీట్ నాలెడ్జ్, కంప్లీట్ సైన్స్. ఏ టోటల్ వాక్యూమ్ విల్ బి దేర్ అండ్ క్రిస్టియానిటీ విల్ బి ఫ్లరిష్డ్. దిస్ ఈస్ ది కాన్స్పిరసీ. దిస్ ఈస్ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ. అదే మీరు చెప్తున్నట్టుగా విదేశాల నుంచి కూడా వీళ్ళకి నిధులు అందుతున్నాయి అనేటువంటి ఒక పాయింట్ రేజ్ చేశారు. ఒకవేళ దానికి గనక ఆధారాలు చూపించగలిగితే చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. అది వాళ్ళు వినాయకుడిని ద్వేషిస్తున్నారు. పూర్వం వినాయకుడిని పూజించేవారు తమిళియన్స్.
వినాయకుడిని పూజించేవాళ్ళు, వాళ్ళు చక్కగా వేలాయుధన్ అని పేరు పెట్టుకొని కుమారస్వామిని పూజించేవాళ్ళు. నౌ దే హేట్ కుమారస్వామి, దే హేట్ ఆల్ ఇండియన్ గాడ్స్ అండ్ దే ఆర్ వర్షిపింగ్ క్రిస్టియానిటీ. దిస్ ఈస్ ది క్రిస్టియన్ కాన్స్పిరసీ అంటారు. దిస్ ఈస్ క్రిస్టియన్ కాన్స్పిరసీ. This is an international Christian conspiracy. Again and again, I am telling. ఎవరు చేస్తున్నారు అనుకోవాలి మనం? క్రిస్టియన్స్ చేస్తున్నారు, ఫారిన్ మిషనరీస్. ఏదైనా ఒక సంస్థ చేస్తుందా, లేదంటే కొంతమంది జార్జ్ సోరోస్ లాంటి వ్యక్తులు చేస్తున్నారా? ఎవరైనా? పాల్ దినకరన్ అక్కడ ఉన్నాడు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేవాడు. హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్ దినకరన్ ఈజ్ ఎ క్రిస్టియన్ మిషనరీ. అండ్ దిస్ ఉదయనిధి స్టాలిన్ అంటే స్టాలిన్ కొడుకు, ఈజ్ ఎ క్రిస్టియన్. వీళ్ళు అక్కడ ముస్లిం ఓట్లు కొన్ని ఉన్నాయి, ముస్లిం లీగ్ ఓట్లు. ఆ ఓట్ల కోసం ఈ దుర్మార్గం అంతా. అర్థమైందండి? ఇట్స్ ఎ పొలిటికల్ కాన్స్పిరసీ. కానీ నో ఇండియన్ షుడ్ టాలరేట్ దిస్. నో ఇండియన్ షుడ్ టాలరేట్ దిస్ యాంటీ నేషనల్ ట్రెచరీ. ఈ దేశ ద్రోహాన్ని సహించకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతో శివప్రసాద్ గారు, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మన దేశంలో చాలా రాజకీయ పార్టీలు, చాలామంది రాజకీయ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారు. గతంలో కూడా మనం చూసాం కదా, ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు సనాతన ధర్మం అనేది ఒక వైరస్తో, ఒక డెంగీతో పోల్చారు. దాన్ని సమూలంగా ఈ సమాజం నుంచి ఏరివేయాలన్నట్టు కూడా మాట్లాడారు. పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగింది, కానీ అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. మీకు గుర్తుండే ఉంటుంది. అవునండి, అవును. ది సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ లీనియంట్. ఐ బ్లేమ్ సెంట్రల్ గవర్నమెంట్. వై దే ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్, స్ట్రిక్ట్ యాక్షన్, stringent action? Why they are lenient towards these Tamil conspirators? It is these people who killed Rajiv Gandhi. Is it true or not, sir? Rajiv Gandhi చంపింది ఎవరండి? ఆ నలిని వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకు కూడా క్షమాభిక్ష ప్రసాదించారు కదా. మరి రాజీవ్ గాంధీని చంపింది ఎవరు? మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఎందుకు ఎన్నికల పొత్తు పెట్టుకుందండి? తన భర్తను చంపిన డిఎంకే, టీకే, వేలుపిల్లై ప్రభాకరన్, ఎల్టీటీ, వీళ్ళు తమిళ టైగర్స్ అంటారు, వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఎన్నికల పొత్తు పెట్టుకుంది? ఈజ్ ఇట్ నాట్ ఏ నేషనల్ షేమ్? ఆలోచించండి సార్. ఇక్కడ అదే జరిగింది, తమిళనాడులో అదే జరిగింది, మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. ఇంకో విధంగా ఏది శివసేన ఎవరినైతే వ్యతిరేకిస్తూ బాలాసాహెబ్ ఠాక్రే మాట్లాడేవారో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది జరగకూడదు అని చెప్పి మాట్లాడారు. అదే పార్టీతో అక్కడ మరి పొత్తు పెట్టుకున్నారు. సరే, ప్రజలు చూపించారనుకోండి ఫలితాల ద్వారా, అది వేరే మాట. అట్లాగే అవుతుంది. రేపు డిఎంకే పార్టీని కూడా ప్రజలు బ్యాన్ చేసేస్తారు. కానీ చివరిగా ఒక మాట శివప్రసాద్ గారు, ఇప్పుడు చెప్పండి, తమిళనాడులో హిందువులు లేరా? ఎక్కువ ఆలయాలు, టెంపుల్స్ వీధి వీధికి ఎక్కువ ఏ రాష్ట్రంలో లేనటువంటి ఆలయాలు అక్కడే ఉన్నాయి. హిందువులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, చాలా మఠాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి చోట హిందుత్వాన్ని ద్వేషించేటువంటి ఈ ద్రవిడ పార్టీలు ఎలా అధికారాన్ని విడతల వారీగా, ఒకరు అయితే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే, ఇదే జరుగుతుంది కదా. ఇది ఎలా జరుగుతుంది? ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇలాంటి పార్టీలని ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఏం చేస్తారంటే ప్రజలను రెచ్చగొడతారు. They instigate people. They instigate people in the name of language. దాని భాషోన్మాదం అంటారు. భాషోన్మాదం ఒక ఉన్మాదాన్ని సృష్టించి ఎన్నికల్లో రాజ్యాధికారాన్ని పొందారు. దీన్ని ఎదుర్కోవాలి, దీన్ని డెమోక్రటిక్ గానే ఎన్నుకోవాలి. అంటే మరొక కారణం కూడా ఉండొచ్చు అక్కడ. అవునండి, పరిస్థితుల్లో కొంత మార్పు వస్తోంది. బీజేపీ కొంచెం ఎదిగే ప్రయత్నం చేస్తోంది. ఒక థ్రెట్ కనిపిస్తుంది అలాగే బీజేపీ రూపంలో, ఒక థ్రెట్, ఒక ప్రమాదం, వాళ్ళ ఉనికికి, వాళ్ళ మూలాలు కదులుతున్నాయనేటువంటి ఒక థ్రెట్ కనిపిస్తుంది. బహుశా ఆ ఫ్రస్ట్రేషన్ దేవాలయాల మీదనే వాడు ఆధారం. అవును, టూరిజం ఇస్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ తమిళనాడు. దే వాంట్ టెంపుల్ ఫండ్స్, బట్ దే హేట్ గాడ్. అవును, నిధులు కావాలి కానీ వాడికి దేవుడు ఫండ్స్ కావాలి, కానీ దేవుడు వద్దు, భగవంతుడు అక్కర్లేదు. చూచారా దుర్మార్గం? సో ఫైనల్ గా ఇలాంటి దీని గురించి చాలా సీరియస్ గా ఆలోచించాలి. ఫైనల్ గా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, సంస్కృత భాషను, దాని యొక్క
గొప్పతనాన్ని కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? సంస్కృత భాషను రక్షిస్తూనే ఉన్నారు. దక్షిణ భారత హిందీ సభ అని మద్రాసులో ఉంది. అందులో తమిళియన్స్ అంతా కూడా మళ్ళీ అక్కడ హిందీ నేర్చుకొని నార్త్ ఇండియాలో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. చూడండి, వాళ్ళ డ్యూయల్ పాలసీ, వాళ్ళ ద్వంద్వ వైఖరి. అవును, దక్షిణ భారత హిందీ మహాసభలో వాళ్ళు హిందీ నేర్చుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అంతవరకు బాగుంటుంది. తమిళన్స్ ఉద్యోగాలు తెచ్చుకోవడానికి మాత్రం వాళ్ళకి ఇంగ్లీషు హిందీ పనికొస్తుంది. మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ నార్త్ ఇండియన్ డామినేషన్ అనే పేరుతో మళ్ళీ వాళ్ళు భాష ఉద్రేకాలను రెచ్చగొడుతున్నారు. ఇది యాంటీ నేషనల్ పార్టీ అండి కదా. దక్షిణ భారత హిందీ మహాసభ లిస్ట్ ఇమ్మనండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ లెర్నింగ్ హిందీ ఆర్ తమిళియన్స్. మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అంటారు కదా సాంస్క్రిట్. ఇదంతా పొలిటికల్ కాన్స్పిరసీ సార్. దిస్ ఇస్ ఎ పొలిటికల్ కాన్స్పిరసీ. ఏదైనా కూడా శివప్రసాద్ గారు మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కొంచెం సీరియస్గానే ఆలోచించాలి ఈ విషయం పైన. ఆలోచించాలి కాదు, ఐ రిక్వెస్ట్ నరేంద్ర మోడీ and our Home Minister Amit Shah to take stringent action against these anti-nationals. Thank you. థ్యాంక్ యూ శివప్రసాద్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. డిఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యల పట్ల చాలా తీవ్రమైనటువంటి స్పందన వస్తోంది. విమర్శిస్తున్నారు. బీజేపీ నుంచి కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సంస్కృత భాష పైన ఇలా తక్కువ చేసి మాట్లాడడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ పైన కూడా దుమ్మెత్తిపోవడం అనేది డిఎంకే పార్టీకి, డిఎంకే పార్టీ నేతలకు ఇదేమి కొత్త కాదు. గతంలో చాలామంది మాట్లాడారు. హిందుత్వంపై కావచ్చు, సనాతన ధర్మంపై కావచ్చు, సందర్భం వచ్చిన ప్రతిసారి ఇలా దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. అర్థం పర్థం లేనటువంటి విమర్శలు చేస్తూనే ఉన్నారు. బట్ ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి పేరుతో ఏది పడితే అది మాట్లాడదు. పార్లమెంటు లోపల కావచ్చు, పార్లమెంటు బయట కావచ్చు, ఎక్కడ మాట్లాడినా కూడా అది క్షమించరానటువంటి నేరమే అవుతుంది. దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఇది చట్టపరంగా ఏమైనా వెసులుబాటు ఉంటుందా, లేదా ప్రజల్లో కూడా ఒక అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి నేతల యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని ఎన్నికలు జరిగినప్పుడు తగిన విధంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విశ్లేషణలు చాలామంది అభిప్రాయపడుతున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే ఎన్హెచ్ టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.